పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభకి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. సొంత జిల్లా కావడం, కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్ పరిధిలో ఉండడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనజాతర సభ జరగనుంది. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభకి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, జనజాతర సభకు సీఎం హాజరవుతారని తెలుస్తుంది. అలాగే సీఎంతో పాటు ముఖ్య నేతలు ఎవరెవరు ఉండనున్నారో, అలాగే ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ అనేది కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కూడా ఉంది కదా, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అన్ని పార్టీలు ఏదైతే భారీ కసరత్తుతో ఏర్పాటు చేస్తున్నారు, సభలు కావచ్చు అలాగే మీటింగ్స్ కావచ్చు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ మొన్న జరిగిన హైదరాబాద్ తుక్కుగూడ సభల జనజాతర అనే పేరుతో ఈ రోజు నారాయణపేట జిల్లాలోని జనజాతర అనే పేరుతో ఈ యొక్క భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ముఖ్య నేతగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సొంత జిల్లా కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 పార్లమెంట్ సీట్ల భాగంగా 14 సీట్లు ఎలా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భారీ ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్ కావచ్చు అలాగే నాగర్ కర్నూలు సీట్లను కూడా రేవంత్ రెడ్డి ముఖ్య జిల్లాగా పాలమూరు జిల్లా కాబట్టి అతను ఏదైతే పార్లమెంట్ సీటు కైవసం చేసుకోవాలని చెప్పి ఈ రోజు అందులో భాగంగానే ఈ రోజు నారాయణపేట జిల్లాలలో జనజాతర అనే పేరుతో ఈ యొక్క భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయనున్నారు. దీనికి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే మంత్రులు కావచ్చు రానున్నారు. అంతేకాకుండా సీనియర్ నాయకులు కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభలో రానున్నారు. ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న చల్లా వంశీచంద్ర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపేయాలని ఈ యొక్క సభలో ప్రస్తావించనున్నారు. లక్షలాది జనాలతో ఈ యొక్క జనజాతర సభ ఉండబోతుంది. సంతోష్. రైట్ రహీం, థ్యాంక్ యూ.